అన్న నమస్తే. నమస్తే. ఎట్లా ఉందన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి జూబ్లీహిల్స్ లో పరిస్థితి ఎట్లా ఉంది? ఎవరు గెలిచే అవకాశం కనబడతా ఉంది? వన్ సైడ్ వారు నవీన్ యాదవ్ పక్కా గెలుస్తాడు. ఉమ్, అది ఎవరు ఆపినా ఆగదు. ఉమ్. ఎట్లా చెప్తా ఉన్నారు అట్లా? ఆయన వ్యక్తిగత ఇమేజ్ ఉంది, ఉమ్, పార్టీ బలం ఉన్నది, ఉమ్, అన్ని విధాల ఆయనకు చేదోడు వాదోడు ఉన్నాడు. ఆయన ఆపదంటే తెలిసిన వెంటనే వచ్చి ఉమ్, వాళ్ళకు ఆయన చేతనైనంత సాయం చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఉమ్. వ్యక్తిత్వంగా అన్ని విధాలు మంచోడు కాబట్టి ఆయన గెలుస్తాడు. ఇప్పుడు ఆయన గురించి రకరకాలుగా చెప్తా ఉన్నారు. ఇటు రౌడీ షీటరు అది ఇది అని చెప్పి సోషల్ మీడియా కానీ, ఇటు బయట ప్రచారాలలో కానీ, ప్రెస్ మీట్లలో కానీ, అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ రకరకాలుగా మాట్లాడుతూ ఉంది. ఏంటి అసలే? ఏడ రౌడీ సీటరు ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి? మీరు రండి, బహిరంగంగా రండి చూద్దాం. ఆ? రండి, బహిరంగంగా రండి. ఎక్కడ కేసులు ఉన్నాయి, ఏం చేసిండు, ఎవరిని ఏం చేసిండు. ఆ? అది వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఓటమికు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు కాబట్టి లేనిపోయిన అబండాలు వేసి జనాన్ని ఏదో చేయబోతారు, కానీ అది కలవదు. అది ఇంపాసిబుల్. నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ పని అయిపోయింది కావాలి. ఏం లేదు వాళ్ళది, అంత అయిపోయింది వాళ్ళది, ఏం లేదు. ఏదైతే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు, వాళ్ళ భార్య కంటెస్ట్ చేస్తా ఉంది సునీత గారు. ఏమైనా సానుభూతి ఓట్లు ఏమైనా పడే అవకాశం ఉందా? సానుభూతి చూపెట్టే అవకాశం ఉందా జనాలు అటు సైడ్? అట్లా ఏం లేదు. సానుభూతి ఏముంటదండి? సానుభూతి ఏం లేదు. వాళ్ళు ఇప్పుడు గోపీనాథ్ చేసింది ఏం లేదు. ఆయన గతంలో 2 టర్ములో 3 టర్ములో టీఆర్ఎస్ లో ఉన్నాడు. టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేకు స్వేచ్ఛ లేదు, ఓ మంత్రికి స్వేచ్ఛ లేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో. కేసీఆర్ చెప్పిందే చేయాలి. అటువంటిప్పుడు జనాలు ఏం నమ్ముతారు? మీకు ఏడ సానుభూతి ఏముంది? ఏం లేదు, అలాంటిది ఏం లేదు. అట్లా ఏం ఉండదు కూడా. మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో జనాలకు అందట్లేదు అని చెప్పేసి రెండు పార్టీలు అటు బీజేపీ బీఆర్ఎస్ ఏదైతే రోడ్ షోలు ఉన్నాయో అందులో ప్రచారం చేస్తావు. నువ్వు గతంలో 10 ఏళ్ల నుంచి చేసింది ఏం లేదు. నువ్వు గెలిచేటప్పుడు ఏం చేసినావు? ఓడమీ నుంచి బోడమలే, ఓడది కనుక బోడమలే అనే సాంత ఉంది. నువ్వు ఏం చేసినావు? ఆయన ఉద్యమ పార్టీగా ఆవిర్భవించినావు. ఉద్యమ పార్టీ పెట్టి నేను ఒకవేళ టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే నేను మొట్టమొదటి దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నావు. అది 0 అయింది. 3 ఎకరాల భూమి ఇస్తా అన్నావు, అది పోయింది. ఇక ఈయన డబుల్ బెడ్రూమ్లు ఏం లేదు. అల్లుడు బిడ్డ వచ్చిందంటే మంచిగా దర్జాగా పండాలి, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను, ఆ డబుల్ బెడ్రూమ్లు లేవు. నిరుద్యోగ భృతి అడే పోయింది, ఏది లేదు. ఇప్పుడు నీ కొడుకు ఎక్కడో అక్కడ అమెరికాలో గిన్నెలు కట్టుకొని ఏదో చేసుకుని తీసుకొచ్చినావు, ఇక్కడ మినిస్టర్ని చేసినావు. నీ బిడ్డను ఎక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి అందరిని తీసుకొచ్చినావు. వాళ్ళ ఉద్యమే సంబంధం లేదు అసలు. ఉద్యమంలో మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసి కష్టపడి ఆర్నిసలు చేసిన వాళ్ళందరినీ అనగదొక్కినావు. నువ్వు ఎవరు ఏం చేసినావు చెప్పండి? ఈటల రాజేందర్ నీ కోసం సర్వ విధాల ప్రయత్నాలు చేసిండు. అటువంటి వ్యక్తిని బయటకు ఎలగొట్టినావు నువ్వు. నువ్వు ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే మొదటి నుంచి పార్టీకి కట్టుబడి ఉన్నారో వాళ్ళందరినీ ఎలగొట్టి మొత్తం నీ ఫ్యామిలీని, నీ కుటుంబాన్ని చేసుకున్నావు. ఇలా నీ కుటుంబమే వెళ్తుంది కదా. మరి ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు ఈ ఎలక్షన్? అందరూ అన్ని రకాలుగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది? ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇది వన్ సైడ్ వారే. నవీన్ యాదవ్ గెలుపు నీతి మీద, అది సింపుల్, ఏం లేదు. అది ఎవరు ఆపినా ఆగదు. నువ్వు అర్థమైందా? Subscribe us and press the bell icon for more interesting updates.